సపోజ్ ఒకరికి లవ్ ఫెయిల్ అయింది అనుకుందాం. అందరూ అతనికి చెప్పే మాట ఏంది? మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. నీకు వాళ్ళకంటే మంచి వాళ్ళు దొరుకుతారు, నువ్వు బాధపడకు అని చెప్తారు. అంత సింపుల్గా ఎలా చెప్తారో నాకు తెలియదు. ఎందుకంటే అతను ఇప్పటిదాకా ఉదయం లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోతున్నా కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జ్ఞాపకాలు, వాటితోనే బ్రతుకుతూ ఉంటాడు. ఇప్పుడు సడన్ గా అతను అన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వాలంటే ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఎప్పటికైనా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు అనే హోప్ అలానే ఉంటుంది. మరి ఇది లైఫ్ కదా, అన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వాలి కదా, ఇంకా బాధపడుతూ అలానే ఉండకూడదు కదా అంటారా? దానికి ఒక మార్గం ఉంది, చెప్తానండి. ఫస్ట్ వన్, యాక్సెప్ట్ ద రియాలిటీ. వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రారు అని యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చినా వాళ్ళతో మీరు ఇంతకు ముందులా ఉండలేరు. సెకండ్, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మీరు చాలా కలలు కనే ఉంటారు, వాటిని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మీ వర్క్లో మీరు బిజీ అయిపోండి. ఎంత బిజీ అవుతారంటే మీకు వేరే వాటి గురించి ఆలోచించడానికి కూడా టైం ఉండకూడదు. థర్డ్ టిప్, స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. నీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే నీకు తోడుగా నిలబడేది నీ ఫ్యామిలీ మాత్రమే. అందరూ నీతో వాళ్ళ అవసరాల కోసం మాత్రమే మాట్లాడొచ్చు, కానీ నువ్వు అడగకపోయినా నీ అవసరాలు తెలుసుకొని మరీ తీర్చేది నీ ఫ్యామిలీ మాత్రమే. నువ్వు ఇక్కడ ఎవరికి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ నువ్వు నీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఆశలన్నీ నీ మీదే, గుర్తుపెట్టుకో. ఫోర్త్ టిప్, స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. నీ లైఫ్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. నువ్వు బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా ఫస్ట్ కనిపెట్టే వాళ్ళు నీ ఫ్రెండ్సే. ఏం కాదులే మామ, అది కాకపోతే 100 మంది, నీకేమి హీరోలా ఉంటావు అని మన మీద జోక్స్ వేస్తూ మనకు ధైర్యం చెప్పేవాళ్ళు మన ఫ్రెండ్సే. మన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫిఫ్త్ టిప్, అలోన్ ట్రావెలింగ్. ఎక్కడికైనా ఒక్కరే వెళ్ళడానికి ట్రై చేయండి. మీతో మీరే టైంని స్పెండ్ చేయండి. ఈ సమయంలో వాళ్ళ జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎవరికి మీ బాధను చెప్పుకోకండి. ఎంత పెయిన్ ఉన్నా మీరే అనుభవించండి. మీరు ఒకవేళ ఎవరికైనా నీ లవ్ ఫెయిల్యూర్ గురించి, నువ్వు పడే బాధ గురించి చెప్పుకున్నావంటే నిన్ను వాళ్ళు అర్థం చేసుకునే బదులు నిన్ను ఒక జోకర్లాగా చూడడం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళు మాట్లాడుకునేదానికి టాపిక్ లేనప్పుడు నీ టాపిక్ని తీసి మరీ నలుగురికి చెప్పుకుంటూ నవ్వుకుంటారు. కాబట్టి ఎవరికి నీ బాధను చెప్పుకోవద్దు. ప్రశాంతంగా నీతో నువ్వే కొన్ని రోజులు టైంని గడుపు. సిక్స్త్ టిప్, స్పిరిచువల్ పాత్. బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఆల్సో బిలీవ్ ఇన్ యూ. మీరు హిందువు అయితే గుడికి, క్రిస్టియన్ అయితే చర్చికి, ముస్లిం అయితే మసీదుకి వెళ్ళి కొంత టైంని స్పెండ్ చేయండి. మీకు ఖచ్చితంగా ప్రశాంతత దొరుకుతుంది. సెవెంత్ టిప్, యాక్సెప్ట్ న్యూ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లోకి కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ నీకు హార్ట్ బ్రేక్స్ కూడా వచ్చు. అన్నిటికీ సిద్ధపడి ఉంది. ఎయిత్ టిప్, డోంట్ లూజ్ హోప్. మీరు ఎంతమందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అవుతారు. ఇంతకు ముందులా అస్సలు మనస్ఫూర్తిగా నవ్వలేదు. ఏం లైఫ్ రా బాబు, చచ్చిపోతే బాగుంటుంది అనే పిచ్చి ఆలోచన కూడా వస్తాయి. వాటిని పక్కన పెట్టండి. బెటర్ డేస్ అనేవి మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తాయి. మీ హోప్ని మాత్రం అస్సలు వదులుకోదు. చెప్పినంత ఈజీ కాదని నాకు కూడా తెలుసు, కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ మీకే కనబడతాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.